ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది ఖచ్చితంగా ఎవరు చేసిన పని. గాయత్రి, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ అక్కని ఇక్కడ ఎవరేం చేస్తారు? బామ్మగారు, మీ కళ్ళారా మీరు చూశారు కదా, ఇంకా మీకు అర్థం కావట్లేదా? మామూలుగా చీరలంటేనే మంట అంటుకునే గుణం ఉంటుంది కదమ్మా. బామ్మగారు, చీరకి నిప్పు అంటుకుంటుంది, కానీ ఏదో బాంబు అంటుకున్నట్టు వెంటనే భగ్గుమని అంటుకోదు కదా. మీరు మా అక్క విషయంలో గోరంత జరిగితే కొండంత చేసి మరీ ఆలోచిస్తారు కదా. అలాగే ఈ విషయంలో కూడా ఆలోచించండి. ఏంటి పెద్దవాళ్ళని ఎదిరించి ఏంటా మాటలు? గాయత్రి, నువ్వు అలా మాట్లాడకూడదు. అత్తయ్య, నేనేమి బామ్మగారి మీద అగౌరవంగా అమర్యాదగా మాట్లాడలేదు. మీరందరూ మీ కళ్ళతో చూసిన దాన్ని అడుగుతున్నాను. ఈ చీర మా అక్క దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు ఇంత కుట్ర పన్ని మా అక్కకి చీరిచ్చారు? ఆ చీర మా మమ్మీ ఇచ్చిన చీర కాదు. మరి ఎవరిచ్చారు బావగారు? ఆ చీర ఎవరిచ్చారంటే అది అది బావగారు, మీరుండండి. గాయత్రి, నువ్వు చాలా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. ఒక నిమిషం ఆగు. అమ్మో, ఇప్పుడు నా చీర కూడా అలాగే కాలింది కదా గాయత్రి. నా మీద కూడా ఎవరైనా కుట్ర చేశారంటావా? ఇలా జరిగింది. ఇందాక అత్తయ్య గారు తెచ్చిన చీరల్ని మందుగుండు సామాగ్రి పక్కనే పెట్టారు. వాటి మందేమైనా గాలికొచ్చి చీర మీద పడి ఉండొచ్చు. అవును, ఆ మందు పడటం వల్లనే ఇలా చీరలకి మంటలంటుకునుంటాయి. అమ్మా గాయత్రి, ఇంట్లో మీ అక్క మీద ఎవ్వరు కుట్రలు చేయరమ్మా. ఏదైనా జరిగినప్పుడు అది ఎలా జరిగింది ఏమిటి అని కనుక్కున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిందిలే గాయత్రి, దీని పెద్ద ఇష్యూ చేయకండి. గాయత్రి, నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. అది కాదు బామ్మగారు. గాయత్రి, నువ్వింకేం మాట్లాడకు. ఊరుకోవే గాయత్రి. పాపం గాయత్రి ఫీల్ అయింది.
మొత్తం కుదవ పెట్టినా 2-3 లక్షలు వస్తాయి, కానీ 10 లక్షలు రావు. ఇప్పుడు ఎలా అమ్మని గల్ఫ్ నుంచి వెనక్కి తీసుకురావడం? లా 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 జానీ జానీ ఎస్ పాపా లా 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 పాపా. సుందరి, ఏంటి సుందరి బంగారం చూస్తూ కూర్చున్నావు? ఏం లేదు బాలాగారు. బాలాగారికి మా అమ్మ కోసం నాకు డబ్బులు కావాలి అనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. సుందరి, మా స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. కాంపిటీషన్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేస్తారుగా, ఎందుకు చేయట్లేదు? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? నేను అందరికంటే పెద్దవాడినని మా టీచర్స్ నన్ను ఆపేశారు. అయినా సరే నేనేం వెనక్కి తగ్గలేదు. నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ఏమో లాస్ట్ మినిట్లో నన్ను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమంటే నేను ప్రిపేర్డ్గా ఉండాలి కదా, అందుకే. నువ్వేగా చెప్పావు, ఏదేమైనా చివరి క్షణం వరకు మనం అనుకున్నది సాధించే వరకు మన ప్రయత్నం ఆపకూడదని. నువ్వు చెప్పిన మాటల్ని నేను ఫాలో అయ్యాను. థ్యాంక్స్ బాలాగారు. థ్యాంక్సా? ఎందుకు? నేను మర్చిపోయిన మాటల్ని నాకు గుర్తు చేసినందుకు.